శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా మనం 74 సర్గలు పూర్తి చేశాం. 75వ సర్గని ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుద్ధ సన్నాహాలు మొదలవుతున్నాయి. రామలక్ష్మణులు కోలుకున్నారు. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొని తీసుకొచ్చి వాళ్ళందరి గాయాలని కూడా మాన్పాడు. చనిపోయిన వానరులందరూ కూడాను తిరిగి బతికారు. ఆ తర్వాత యుద్ధం సన్నాహాలు. సుగ్రీవుడు రాజు కదా, ఆయన ఆధ్వర్యంలోనే కదా యుద్ధం జరగడం. రాముడికి జరగవలసిన పనిని గురించి విన్నవించాడు. హనుమంతుడిని చూచి, ఓ మారుతి, రావణాసురుడు కొడుకులందరూ చచ్చిపోయారు, అతడు తమ్ముడు కుంభకర్ణుడు కూడా చచ్చిపోయాడు. ఆ దుఃఖం వల్ల ఇప్పుడు అతడు లేచి వచ్చి యుద్ధం చేయలేడు. కాబట్టి వానర వీరులందరూ కూడాను ఇప్పుడు దివిటీలు పట్టుకొని పోయి లంకా పట్టణాన్ని ముట్టడించాలి అని ఆజ్ఞాపించాడు. వానర వీరులందరూ కూడాను సుగ్రీవాజ్ఞను శిరసావహించారు. సూర్యాస్తమయం అయింది. చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. దివిటీలు పట్టుకున్నారు. వానర వీరులందరూ కూడాను లంకాభిముఖులై నడిచారు. అన్ని వైపుల నుంచి వాళ్ళు పట్నం మీదకి దండు పెరడలేరు. వీళ్ళని కావలి వాళ్ళు చూశారు, భయపడిపోయారు. అక్కడి నుంచి లంకాపట్నంలోకి పరుగెత్తి పారిపోయారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు పరమానందంతో వానరులు లంకాపట్టణ ద్వారాలకు, పరకార మీద బురుజులకు, రాజవీధి ప్రాసాద గృహాలకు, చిన్న చిన్న వీధుల్లో ఉన్న చిన్న చిన్న ఇండ్లకు నిప్పు అంటించారు. వానరులు వదిలిపెట్టిన అగ్నిహోత్రుడు అప్పుడు వందల కొద్ది వేల కొద్ది గృహాలను దహించి వేయటం మొదలుపెట్టాడు. పర్వతాల లాంటి ప్రాసాద గృహాలు తగలబడి నేలకూలాయి. ఆయా గృహాల్లో అగరు చందనము తగలబడుతూ సుగంధ ధూప వాసనలు అంతటా కూడా గుబాళిస్తూ ఉన్నాయి. ముత్యాలు, రత్నాలు, పగడాలు, తెల్లటి పట్టుబట్టలు, శోభాయమానమైన పట్టుచీరలు, కంబళ్ళు, అలానే రకరకాల కంబళ్ళు, గొర్రె వెంట్రుకలు గల కంబళ్ళుట, మేక వెంట్రుకలు గల కంబళ్ళుట. ప్రతి చిన్న విషయం కూడా వర్ణించి చెప్తాడు వాల్మీకి మహర్షి. చూడండి, యుద్ధం జరిగేటప్పుడు కూడా అంటే కంబళ్ళు తగలబడ్డాయని చెప్పడం సరే, కంబళ్ళలో రకాలు కూడా చెప్తున్నాడు. మేక వెంట్రుకలతో చేసినవి కొన్ని, గొర్రె వెంట్రుకలతో చేసినవి కొన్ని. అలానే వివిధ ఆకారాలతో ఉన్న బంగారు ఆభరణాలు, ఆయుధాలు అన్నీ ఆయా గృహాల్లో కాలిపోయాయి. అవే కాదు, గుర్రాలకు పెట్టే లగ్గాలు మొదలైన పనిముట్లు, ఆభరణాలు, తర్వాత ఏనుగుల కంఠాభరణాలు, నడుము కట్టు బంగారు మోకులు, రథోపకరణాలు, ఏనుగులకు గుర్రాలకు తొడిగే కవచాలు, యోధుల కవచాలు, ఖడ్గాలు, ధనస్సులు, అల్లెతాళ్లు, బాణాలు, తోమరాలు, అంకుశాలు, శక్త్యాయుధాలు, రకరకాల కంబళ్ళు, చామరాలు, తర్వాత పులితోళ్లు, పులిగోళ్లు, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా దగ్ధమైపోయాయి. ముత్యాలతో, రత్నాలతో అలంకరించబడిన ప్రాసాద గృహాలు, స్వస్తికాది నానా విధాకారాలతో నిర్మించిన గృహాలు, ఆయా గృహాల్లో ఉన్న రాక్షస గృహస్థలతోనూ వారి వారి వివిధ ఆయుధాలతోనూ భస్మం అయిపోయాయి. ఆయా ప్రాసాద గృహాల్లోనూ ఇంకా ఇతర గృహాల్లోనూ అప్పుడు బంగారు కవచాలు తొడుక్కొని ఉన్నవారు, సొగసైన వస్త్రాలు ధరించి పూలదండలు వేసుకుని ఉన్నవారు, మద్యపానం చేసి మత్తెక్కి ఉన్నవాళ్ళు, తమ కాంతల కొంగులు పట్టుకుని ఉన్నారు, శత్రువుల మీద కోపంతో గదలు, శూలాలు, కత్తులు దూసుకుంటూ ఉన్నవారు, మాంసం తింటూ ఉన్నవాళ్ళు, తాగుతూ ఉన్నవారు,
శయ్యల మీద తమ భర్తలతో కూడి భార్యలతో కూడి పడుకొని నిద్రపోతూ ఉన్నవారు ఆ మంటలకు భయపడి తమ బిడ్డలను తీసుకొని దిక్కులు పట్టి పారిపోయారు. అనేక మంది తగలబడిపోయారు. అప్పుడు లంకాపట్నంలో కాలిపోయిన గృహాలు సామాన్యమైనవి కావు, గట్టి గృహాలు. అవన్నీ కూడా అందమైన గృహాలు, గంభీరమైన గృహాలు, బంగారంతో చంద్రాకారంగాను అర్ధచంద్రాకారంగాను పైన చంద్రశాలతో నిర్మింపబడ్డాయి. రత్నాలు పొదిగిన కిటికీలు, రత్నాలతో పగడాలతో చిత్ర విచిత్రంగా అలంకరించిన పాన్పులు, ఆసనాలు మొదలైనవన్నీ ఉన్నాయి. ఆ భవనాలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, ఎత్తు అన్నమాట. ఆ గృహాల్లో ఎప్పుడు కూడా క్రౌంచ పక్షులు కేకలు వేస్తూ, నెమళ్ళు నాట్యమాడుతూ, వీణలు మోగుతూ, స్త్రీల ఆభరణాల చప్పుళ్ళు వినిపిస్తూ ఉండేవి. అటువంటి గృహాలన్నీ కూడా కాలిపోతూ మంటలు వెలుపలి వాకిళ్లకు వ్యాపించినాయి. అలా తగలిపడుతున్న ఆ గృహాలన్నీ కూడాను తొరకరి వానలు కురిసేటప్పుడు మెరుపుల్లాగా, మేఘాల్లాగా రాత్రి కనిపించాయట. వర్ణన ఇది. వానలు కురిసేటప్పుడు మెరిసే మెరుపుల్లాగా, అంటే అవన్నీ బంగారు ఆభరణాలతో అలంకరింపబడిన గృహాలు కదా, అవన్నీ మెరిసిపోతూ ఉన్నాయట. దేవేంద్రుడి వజ్రాయుధం దెబ్బకు పగిలిన చిందరవందరగా పడిపోయే పర్వతాల్లాగా ఆ మంటలకు ఆ గృహాలు భయంకరమైన చప్పులతో పగిలి పడిపోయాయి. ఆ మంటలకు అప్పుడు పైన విమాన గృహాల్లో పడుకొని నిద్రపోతూ ఉన్న వరాంగణలు లేచి తమ ఆభరణాలు తీసి అవతల పారేసి అటు ఇటు పరిగెత్తుతూ ఆహాకారాలు చేశారు. ఏమీ తోచక ఏడ్చారు. అలా మంటలు మండుతున్న ఆ విమాన గ్రహాలు రాత్రిపూట ఓషధులతో తేజరిల్లే హిమోత్పర్వత శిఖరాల్లాగా దూరానికి కనిపించాయి. రాత్రిపూట మంటలు మండుతూ ఉన్న హర్మ్య అగ్రభాగాలు, హర్మ్యం అంటే మేడ అన్నమాట, మేడల యొక్క అగ్రభాగాలు విరగపూసిన మోదుగు చెట్లలాగా కనపడ్డాయి. అప్పుడు మావటి వాళ్ళు తమ తమ ఏనుగుల కట్టుతాళ్లు వదిలించి వేశారు. గుర్రపు వాళ్ళు తమ తమ గుర్రాల కట్టుతాళ్లు తెంచేశారు. ప్రళయకాలంలో మహాసముద్ర మధ్యాహ్న గలిబిలిగా తిరిగే నక్రగ్రహాలలాగా ఆ ఏనుగులు, ఆ గుర్రాలు అప్పుడు ఆ లంకాపట్నంలో దిక్కు తెలియకుండా పరిగెత్తాయి. అలా పరిగెత్తుతున్న గుర్రాలను చూసి ఏనుగులు భయపడి వెనక్కి పరిగెత్తాయి. వెనక్కి పరిగెత్తు ఉన్న ఏనుగులను చూసి గుర్రాలు భయపడి పరిగెత్తాయి. అలా తగలపడిపోతున్న ఆ లంకాపట్నంలో మంటలు మహాసముద్రంలో ప్రతిఫలించి, అంటే ప్రతిబింబించి సముద్ర జలాలన్నీ రక్తవర్ణాలతో కనపడ్డాయి. లంక తగలబడుతుంటే ఆ మంటలన్నీ పక్కనున్న సముద్రంలో కనపడ్డాయట ఆ ప్రతిబింబాలు. అవి కూడా ఆ సముద్ర జలాలన్నీ కూడాను రక్తంతో కూడినవా అన్నట్టుగా కనిపించాయట. ఆ మంటలు అక్కడ ప్రతిబింబిస్తే ఒక ముహూర్తం సేపులో వానరులు నిప్పు ముట్టించిన లంకాపట్నం లోకమంతా దగ్ధమైపోయినట్టుగా దగ్ధమైపోతున్నారు. పొగలు కమ్ముకొని మంటలు మండుతూ ఆ లంకాపట్నంలో ఆడవాళ్లందరూ అరిచిన అరుపులు, పెడబొబ్బలు 10 యోజనాల దూరం వినిపించినాయి. ఒళ్ళు కాలి పరుగులెత్తి బయటకు వస్తున్న రాక్షసులందరినీ కూడా వెంటనే వానయోధులు ఎదిరించారు. అప్పుడు రామప్రభువు ఉత్తమోత్తమైన ధనస్సు అందుకొని అల్లితాడు మోగించాడు. ఆ ధనుష్ఠాకారం క్రుద్ధుడైన రుద్రదేవుడి వేదమయ ధనుష్ఠాంకారంలాగా వినిపించింది. ఆ భయంకర ధ్వనికి రాక్షసులందరూ కూడాను దద్దరిల్లిపోయారు. ఆ ధనుష్ఠంకార ధ్వనిలో రాక్షసుల అరుపులు, పెడబొబ్బలు, వానరుల కోలాహల ధ్వనులు వినిపించకుండా మునిగిపోయాయి. ఆ మహాధ్వని దిశలా మారుమోగింది. రాముడు అప్పుడు ఆ కార్ముకంలోంచి బాణాన్ని వదిలాడు. ఆ బాణపాతానికి కైలాస శిఖరం అంత ఎత్తున ఉన్న లంకాపుర ద్వారం తునాతుర్కులై నిలబడింది. అంతటితో వదిలిపెట్టకుండా రాముడు లంకాపట్నం మీద బాణాలు వదలడం మొదలుపెట్టాడు. అది చూచి విమాన గృహాల్లోనూ వివిధ గృహాల్లోనూ ఉన్న రాక్షసులందరూ కూడా యుద్ధ సన్నద్ధులయ్యారు. రాక్షస వీరులు యుద్ధ సన్నద్ధులై సింహనాదాలు చేస్తూ ఉంటే అది ప్రళయకాల రాత్రిలాగా పరమ భయంకరంగా తోచింది. మహాపరాక్రమవంతుడు వానరరాజు సుగ్రీవుడు వానర యోధులందరినీ చూసి, ఓ యోధులారా, మీరిప్పుడు రావణాంతపుర ద్వారం దగ్గరికి పోరాటం సాగించాలి. ఆయా స్థలాల్లో నిలవకుండా మీలో ఎవరైనా నా ఆజ్ఞను మీరినట్లయితే రాజశాసనాన్ని ధిక్కరించిన నేరానికి తక్షణమే వాడిని చంపివేయాలి అని ఆజ్ఞాపించాడు. శృగ్రీవాజ్ఞను శిరసావహించి వానరయోధులు అందరూ కూడా అప్పుడు రావణాంతపుర ద్వారాన్ని ముట్టడించారు. అందుకు రావణాసురుడికి చెడ్డ కోపం వచ్చింది. వెళ్ళు విరుచుకొని సింహనాదం చేశాడు. ఆ అరుపుకు దిశలు కూడా కలవరిపడిపోయాయి. ప్రళయకాల రుద్రుల్లాగా లేచాడు. కుంభకర్ణుడి పుత్రులను కుంభుణ్ణి రాక్షసోధులతో పోయి వానరులతో పోరాడమని ఆజ్ఞాపించాడు. ఇంకా తమ్ముడు కొడుకులు మిగిలి ఉన్నారనమాట. ఆ నికుంభులతో యూపాక్షుడు, సోనితాక్షుడు, ప్రజంగుడు, కంపనుడు రావణాజ్ఞను శిరసా వహించి బయలుదేరారు. అప్పుడు ఆ మహాబలంతులందరినీ చూచి రావణాసురుడు, ఓ వీరులారా, మీరు ఇక్కడ నుంచే సింహనాదాలు చేస్తూ పొండి,
వానరులు జయించండి, వానరులు జయించండి అని ప్రోత్సహించాడు. రేపు మనం భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.